హాయ్ అండి, మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ పెట్టి చాలా డేస్ అయిపోయింది. ఇంక మా చెల్లి శనగపప్పు బూరెలు చేస్తుంది. శనగపప్పు బూరెలు అయితే మా చెల్లి బాగా చేస్తుంది, నాకు ఇష్టం అనమాట. ఇంక మా చెల్లి చేయమంటే చేస్తుంది అనమాట. శనగపప్పును అయితే ముందు ఒక దాకలో వేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకుంది. ఎక్కువ ఉడకకూడదు, అది ఒక పొద్దునైతే ఉంటుంది, ఆ పొద్దున మీద ఉడకాలన్నమాట. ఉడికింది ఒక జల్లీలో వేసుకొని ఆ నీళ్ళన్నీ వార్చేసింది అనమాట. ఇప్పుడైతే మిక్సీలో వేసుకొని అందులో అయితే కొంచెం యాలకుల పొడి, ఉప్పు వేసుకుంది. ఇప్పుడైతే పంచదార కోసం అయితే పంచదార కన్నా బెల్లం వేసుకుంది అనమాట. పాకంలో బెల్లం వేసుకున్న తర్వాత అది ఒక తీగ పాకం అయితే రావాలా. ఇంకా మనం మిక్సీ పట్టుకుని వేసేసి ఇంకైతే వండలు అయితే చుట్టుకోవాలన్నమాట. వండలు కూడా అప్పుడే కరెంట్ కూడా వెళ్ళిపోయింది, అందుకే చీకటిగా అయితే ఉంది. దానికి సోయి అయితే పెట్టుకోవాలా. సోయి కోసం అయితే కొంచెం వాటర్ తీసుకుని అందులో సాల్ట్ అలాగే పంచదార అయితే వేసుకుంది. అందులో గోధుమ పిండి కూడా వేసుకుంది. మైదా పిండి కూడా వాడతారు, గోధుమ పిండి అయితే వాడింది మా చెల్లి. ఇంకైతే ఒక కళాయి తీసుకుని అందులో నువ్వుల నూనె వేసుకుంది అనమాట. నువ్వుల నూనె పొంగగా ఉండాలంటే అందులో చింతపండు ఉట్టి అయితే వేసుకోవాలా. ఇంకైతే వేడెగ్గానే బూరెలు సోయిలో పెట్టి ఇంకైతే అందులో వేసేయాలి. ఇంత వీడియో బాయ్.